నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకి వెళ్ళడం సహజం. కొన్నిసార్లు అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలుస్తున్నాయి కూడా. పవన్ కూడా తన కెరీర్లో కొన్ని పెద్ద అవకాశాలు వదులుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు మొదట పవన్కి వినిపించాడు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల అది మహేష్ బాబుకు వెళ్ళింది. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఒక క్లాసిక్గా నిలిచింది. విజయభాస్కర్ రూపొందించిన 'నువ్వే కవ్వాలి' కూడా మొదట పవన్తోనే ప్లాన్ చేశారు. కానీ మధ్యలో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో అదే కథతో తరుణ్ హీరోగా సినిమా పూర్తయింది. అది ఒక ట్రెండ్ సెట్టర్గా మారింది. రాజమౌళి తెరకెక్కించిన 'విక్రమార్కుడులో' మొదట పవన్ను హీరోగా అనుకోవడం జరిగింది. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా రవితేజ చేతికి వెళ్ళింది. ఆ సినిమా రవితేజ కెరీర్లోనే ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇడియట్' కథను కూడా మొదట పవన్కి వినిపించారు. కానీ ఆయన తిరస్కరించడంతో రవితేజ ఆ అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా అతని కెరియర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా కూడా మొదట పవన్ చేయాల్సిందే. కానీ వ్యక్తిగత కారణాల వల్ల వదిలేయడంతో రవితేజ ఆ పాత్ర పోషించారు. అది కూడా మంచి విజయం సాధించింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన 'పోకిరి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కథ కూడా ముందుగా పవన్ కళ్యాణ్కి వినిపించాడు పూరి. కానీ ఆయన చేయకపోవడంతో మహేష్ బాబు దాన్ని చేశారు. అది ఆయన కెరీర్లోనే ఒక ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇలా పవన్ కళ్యాణ్ వదులుకున్న అనేక ప్రాజెక్టుల తర్వాత ఇతర హీరోల చేతిలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అయినా పవన్ మాత్రం తన ప్రత్యేకమైన స్టైలు, అభిమానుల మద్దతుతో టాలీవుడ్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.